ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలు ముంచేదెవరిని తేల్చేదెవరిని? కరెక్టే. ఎందుకనంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి 34 స్థానాలు చాలా కీలకమైనటువంటి స్థానాలు. అక్కడ డిసైడ్ చేసేస్తారు ఎన్నికలని ఎప్పుడూ కూడా. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ 85 స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ డిసైడ్ చేస్తుంది ఏది ఎక్కువ స్థానాలు ఎవరికైతే ఇస్తుందో 60-70 స్థానాలు వాళ్ళు అధికారంలోకి వస్తారు కేంద్రంలో. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 34 స్థానాలు ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లాలు, అంటే తూర్పు గోదావరిలోనే ఉన్న 19 స్థానాలు, పశ్చిమ గోదావరిలోనే ఉన్న 15 స్థానాలు, ఈ రెండు డిసైడ్ చేసేస్తాయి అన్నమాట. అలాగే ఈసారి కూడా ఆ విధంగా డిసైడ్ చేసే విధంగా ఎన్నికల ప్రక్రియ లేదా ప్రజల నాడి, ప్రజల అభిప్రాయాలు ఈ విధంగా కనపడుతూ ఉన్నాయి. మనం 2014లో అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేశారు. అలాగే 2019లో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈసారి కూడా ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి, ఎలాంటి ప్రభావితం చూపించబోతున్నాయి అనేటువంటిది కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఒక అంశం ప్రకారంగా 1 by 1 వద్దాం. ఫస్ట్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 స్థానాలకు సంబంధించినటువంటి మనం రివ్యూ చూసినప్పుడు ఫస్ట్ తుని అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాడిశెట్టి రాజా, తెలుగుదేశం పార్టీ నుంచి యనమల దివ్య అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గతంలో కూడా దాడిశెట్టి రాజా 2 పర్యాయములు గెలుపొందాడు. మూడోసారి తాను ఇప్పుడు కథన రంగంలో ఉన్నారు. యనమల రామకృష్ణుడు గారి కుమార్తె యనమల దివ్య ప్రస్తుతం అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. మరి ఈ రకంగా చూసినప్పుడు ఒక అంశం, ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ దాడిశెట్టి రాజా యనమల దివ్య మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో దాడిశెట్టి రాజా గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అనంటే అక్కడ ఎవరైతే యనమల దివ్య సొంత బాబాయ్ అయినటువంటి యనమల కృష్ణుడు, అంటే యనమల రామకృష్ణుడు గారి తమ్ముడు యనమల కృష్ణుడు సుదీర్ఘకాలంగా తుని నియోజకవర్గంలో తన రాజకీయంగా పూర్తి స్థాయిలో తాను పనిచేస్తూ ఉన్నాడు. మరి యనమల కృష్ణుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో గత 3 రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీలో చేరాడు. ఇది ఒక కారణం. అంటే తన కుటుంబ సభ్యులే, తన సొంత బాబాయే యనమల దివ్యకి అగెనెస్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం తీసుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే రాజకీయంగా అయితే యనమల దివ్య ప్రస్తుతం ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా తను కొంత వేగంగా ముందుకు వెళుతూ ఉంది, రాజకీయంగా కొంత వేగంగానే ప్రయాణం చేస్తూ ఉంది. బట్ ఈ 10 రోజుల్లో లేదా ఈ 8 రోజుల్లో 9 రోజుల్లో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు అక్కడ గనక కొంత ప్రభావితంగా చేసుకోగలిగితే తనకి అప్పుడు ఎడ్జ్ వస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే కూడా 2019 ఎన్నికల్లో గమనిస్తే దాడిశెట్టి రాజాకి 92,459 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ యనమల కృష్ణుడికి 68,000 ఓట్లు వచ్చాయి. అంటే 24,000 ఓట్లతో ఆ రోజు యనమల కృష్ణుడు దాడిశెట్టి రాజా మీద ఓడిపోయాడు. ఆ రోజు అక్కడ జనసేన పార్టీకి కూడా 6,400 ఓట్లే రావటం జరిగింది. అంటే ఇంకా కూడా అంటే తెలుగుదేశం 68,000 ఈ 6,400 తీసుకున్నా కానీ 74,000 ఓట్లే అవుతుంది. అంటే 92,000 ఓట్లు దాడిశెట్టి రాజా రావటం జరిగిందంటే దాదాపు ఇంకా 17,000 మైనస్ ఇంకా అక్కడ ఉంది. అదిగాక యనమల కృష్ణుడు వలన తెలుగుదేశం పార్టీ కొంత లాభం ఉంది, నష్టం ఎక్కువగా ఉందనేటువంటి అభిప్రాయం ఉంది. తను వెళ్ళటం అంటే పార్టీ మారటం కొంతవరకు తనకంటూ ఉన్న ఒక గ్రూపు అది నష్టం చేసేటువంటి ప్రభావం ఉంది. అయితే తుని చూస్తే యనమల రామకృష్ణుడు గారు 6 సార్లు 83 నుంచి 6 సార్లు కంటిన్యూగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందున్నారు. 83 నుంచి దాదాపు 83, 85, 89, 94, 99, 2004 6 సార్లు ఆయన శాసనసభ్యుడిగా గెలుస్తున్నారు. తర్వాత కృష్ణుడు
కి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన అనుకోని పరిస్థితులు అక్కడ అనేకమైనటువంటి వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలు వ్యతిరేకత ఇవన్నీ ఏర్పడినాయి. మొత్తానికి ఆయన వెళ్ళటం కూడా ఒక రకంగా మంచిది అనేటువంటిది కూడా కొంతమంది అభిప్రాయాలు ఉన్నాయి. సార్ ఏదేమైనప్పటికీ ఫైనల్గా అయితే ప్రస్తుతం అక్కడ యనమల దివ్య గెలుపు కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇది ఒక అంశం. ఇక ప్రతిపాడుకు సంబంధించినటువంటి అంశం చూసినట్లయితే ఇక్కడ వరుపుల సుబ్బారావు అట్లాగే వరుపుల సత్యప్రభ వీళ్ళిద్దరు కూడా బంధుత్వం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వరుపుల సుబ్బారావు పోటీ చేస్తూ ఉన్నారు. వరుపుల సత్యప్రభ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిపాడు అసెంబ్లీ సెగ్మెంట్లో వరుపుల సుబ్బారావు పైన వరుపుల సత్యప్రభ గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనికి అనేక అంశాలు కూడా అక్కడ ఉన్నాయి. ఎవరైతే వరుపుల రాజా గారి సతీమణి, ఆయన తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి, అక్కడ అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి, అందరితో అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా అందరితో అతి దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తిగా ఉన్నటువంటి పేరున్నటువంటి వ్యక్తి. అతను హఠాత్ మరణం తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత సత్యప్రభ గారికి అక్కడ సీట్ ఇవ్వటం, వారు ఇప్పుడు పోటీలో నిలబడటంతో అక్కడ వారికి ఎడ్జ్ ఉంది. సరే, ఇప్పుడు మనం గతంలో కూడా చూస్తే గతంలో ప్రతిపాడులో వైసీపీ నుంచి పూర్ణచంద్ర ప్రసాద్ పోటీ చేశారు. ఆయన 77,000 ఓట్లు వచ్చినాయి. వరుపుల రాజా ఎవరైతే సత్యప్రభ భర్త పోటీ చేశారో 72,000 ఓట్లు వచ్చినాయి. 4,500 ఓట్లతో ఆయన ఓడిపోయి ఉన్నాడు. అక్కడ జనసేన పార్టీకి వరుపుల తమ్మయ్య బాబు అని పోటీ చేశాడు. అతనికి సుమారు 7,000 ఓట్లు రావటం జరిగింది. ఈ రకంగా చూస్తే దాదాపు తెలుగుదేశం పార్టీ జనసేన ఓట్లు కలిపితే 2,400 ఓట్లు ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి యొక్క ప్రభావం కూడా ఉంది. అనంతబాబు మనం చూసాం గతంలో. అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు కారు డెలివరీ చేసినటువంటి వ్యక్తి, బాడీ డ్రైవర్ని కారు డెలివరీ చేసినటువంటి అనంతబాబు మొన్న ఈ ప్రతిపాడు వెళ్తే వెంటబడ్డారట. అక్కడ ఎవరైతే దళిత వర్గాలు పూర్తిగా ఇతన్ని వీళ్ళందరినీ కూడా వ్యతిరేకించడం వైఎస్ఆర్సీపీ పార్టీని, అది చాలా ప్రభావవంతంగా ఉందనేటువంటిది అంశం. సరే, వైసీపీ నాయకులు కూడా ఆయన సపోర్ట్ చేయకపోవటం, ఇలాంటివి చాలా కారణాలు ఉన్నాయి అక్కడ. వీటితో పాటు ఏదైనా కానీ సింపతి, వరుపుల రాజా గారు చనిపోయిన సింపతి కూడా సత్యప్రభ వైసీపీ ఎమ్మెల్సీ అండి అనంతబాబు మీద దళితులు ఏదైతే అది ఎఫెక్ట్ ఉంది, అది చాలా ఎఫెక్ట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని టీడీపీకి ఎక్కువ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే పిఠాపురము ఇక చెప్పాల్సినటువంటి అంశం లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మారు మోగుతున్నటువంటి పేరు పిఠాపురం. ఆ పిఠాపురం ఆ స్థాయి మారు మోగటానికి, పిఠాపురం మీడియా మొత్తం పిఠాపురం వైపు చూడటానికి, అట్లాగే రాష్ట్ర రాజకీయాలు మొత్తం పిఠాపురం వైపు చూడటానికి అక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి కంటెస్ట్ చేయటం, అందుకు ఆ పిఠాపురం నియోజకవర్గానికి ఆ స్థాయి ప్రాధాన్యత రావటం జరిగింది. పిఠాపురంలో జనసేన పార్టీ తరపు నుంచి కూటమి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వంగా గీత ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. వారు కాకినాడ ఎంపీగా, వారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం గురించి చెప్పడం అని అంటే సింపుల్గా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలుపొందబోతున్నారు. కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో భారీ మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి రాబోతుంది. దాదాపు 8-9% ఓట్ డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు. అంటే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేటువంటిది ఇక తథ్యం. ఆ గెలుపుని ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆపేటువంటి పరిస్థితి లేదు. పిఠాపురంలో ఇప్పటి అంటే మనం గమనిస్తే పిఠాపురాన్ని టెంపుల్ టౌన్గా మారుస్తానని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అది దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అట్లాగే పిఠాపురం లాంటి ఒక నియోజకవర్గానికి ఒక్కసారిగా రాష్ట్ర స్థాయిలో అంత బ్రాండ్ క్రియేట్ కావడానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ఒక్కసారిగా బ్రాండ్ క్రియేట్ అయింది. ప్రజలందరూ ఆనందపడుతున్నారు. మా నియోజకవర్గం గురించి ప్రతిరోజు చర్చ జరుగుతుంది, ప్రతిరోజు మా దగ్గర మీడియా వస్తూ ఉన్నారు, మా దగ్గర రాజకీయ నాయకులు వస్తున్నారు, మాకు ప్రాధాన్యత ఏర్పడింది, పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు లాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, మాకు అభివృద్ధి జరుగుతున్నటువంటి ఒక భావన వాళ్ళల్లో హృదయాల్లో
తగులుతూ ఉంది. అట్లాగే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మా ఇంటి బిడ్డ మా దగ్గరికి వచ్చాడు, మా బిడ్డ మా దగ్గరికి వచ్చాడు, మేము ఆశీర్వదిస్తాము, మేము గెలిపిస్తాము అనేటువంటి ఒక ప్రభంజనం ఆడ కనపడుతూ ఉంది. అంటే ఈ పదాలు చెబుతున్నానంటే అక్కడ ఇంకెంతటి ఎమోషన్ ఉందనేటువంటిది కూడా ప్రజల్లో గమనించుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేటువంటిది ఒక భారీ మెజారిటీతో గెలుపొందబోతున్నారు అనేటువంటిది చెప్పవచ్చు. అయితే వంగా గీత గారి మీద అక్కడ ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఆమె సాఫ్ట్ పర్సన్ గానే ఇప్పటి వరకు ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నియోజకవర్గం పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఏ నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ వంగా గీత ఎంపీగా ఉండి కూడా ఎటువంటి నిధులు తేలేదు. వంగా గీత ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అయితే సాఫ్ట్, నేను అంటుంది అభివృద్ధి చేశారా లేదా అనేటువంటిది, ఆమె సాఫ్ట్ పర్సన్. అక్కడ ఆమెను పెట్టి ఆమెతో పాటు అక్కడ ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని అక్కడ తీసుకొచ్చి పెట్టి, ఎంతో మందిని తీసుకొచ్చి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టి, అక్కడ మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనేటువంటి ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. గతంలో భీమవరం గాజువాకలు ఎలా ఓడించారో ఈసారి పిఠాపురంలో కూడా అలా ఓడించాలి అనేటువంటిది మాత్రం ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. బట్ అక్కడ అటువంటి పరిస్థితులు అయితే ఈసారి నెరవేరేటువంటి పరిస్థితి కనపట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీకి తథ్యంగా కనపడుతుంది. సరే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంతమంది అయితే ఎవరు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు నేను గనక పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటానని చెప్పని కూడా ఆయన ఘంటాపథంగా శపథం చేస్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళ కుమార్తె, మా నాన్నగారు ట్రాప్లో పడ్డారు, పాపం మా నాన్నగారు ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పిన పాపం ఆమె చింతించింది. చివరికి వాళ్ళ కుమార్తె నేను పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేస్తాను, మద్దతు ఇస్తానని చెప్పని వాళ్ళ కుమార్తె చెబుతా ఉన్నది, పద్మనాభం గారి కుమార్తె. అలాగే పద్మనాభం గారి కుమార్తె ఈ ప్రాపర్టీ నాది కాదు, ఆ ప్రాపర్టీ నేను వాళ్ళకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ వేరన్నారు. కుమార్తెను పట్టుకొని ప్రాపర్టీ ఏంటి, ఆ ప్రాపర్టీ ఏంటి, ఈ ప్రాపర్టీ ఏంటి, ఏమన్నా ఉండే మాట్లాడుతున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ కుమార్తె సరే వాళ్ళ ఇంటికి ఇచ్చాము, బాధ్యత ఏదైనా కొంచెం పద్ధతిగా మాట్లాడాలి. కుమార్తె అమ్మాయి చాలా గౌరవంగా, హుందాతనంగా, మర్యాదగా, సంస్కారవంతంగా, ఒక బాధ్యతగా మాట్లాడింది. పేరు మార్చుకునేదేంటి? పద్మనాభ రెడ్డి గారని పేరు మార్చుకున్నారంటే ఒక విధంగా సామాజిక సబ్జెక్ట్ అది కాదు, దాంట్లోకి వెళ్ళొద్దు. సరే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేటువంటిది అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ కాకినాడ రూరల్ చూసినట్లయితే కురసాల కన్నబాబు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, పంతం నానాజీ జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కన్నబాబు పైన పంతం నానాజీ భారీ ఆధిక్యతతో గెలవబోతున్నారు. మంత్రిగా పనిచేసినటువంటి కన్నబాబు గారి పైన పంతం నానాజీ భారీ ఆధిక్యతతో గెలవబోతున్నారు. దీనికి అనేకమైనటువంటి కారణాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు, సామాజిక వర్గాలు అన్నీ కూడా పంతం నానాజీకి బలంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ పార్లమెంటు పరిధిలో ఉండటం, ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ఒక్కసారిగా ఆ టెంపో క్రియేట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మనము గమనిస్తే కాకినాడ రూరల్లో గనక 2019 ఎన్నికల్లో ఈ పిల్లి అనంతలక్ష్మి పోటీ చేశారని ఈసారి జనసేన కేటాయించారు. ఇక్కడ దాదాపు ఎటువంటి అభివృద్ధి, కన్నబాబు గారు మంత్రిగా పనిచేసినప్పుడు కూడా అభివృద్ధి లేకపోవడం అనేటువంటిది ఇక్కడ చాలా మందిని ఇబ్బంది గురి చేస్తుంది. అట్లాగే ఫిషరీస్ నివాసాలు తొలగించడం కావచ్చు, అట్లాగే వాళ్ళకి అన్యాయం జరిగిందనేటువంటి భావన ఎక్కువగా ఉంది. యూత్ని కూడా పట్టించుకోలేదనేటువంటి అభిప్రాయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సరే, 2000 ఈ కార్మిక సంఘాలతో నానాజీ గారికి ఉన్నటువంటి కొంత సంబంధాలు, ఇవన్నీ నేపథ్యంలో రాజకీయంగా అసలు అక్కడ టీడీపీ జనసేన కలవటం అనేటువంటిది ఇక ఈ సీట్లో ఒక వన్ సైడ్ విక్టరీగా చెప్పొచ్చు. ఎందుకనంటే ఇక్కడ మనం గమనిస్తే కాకినాడ రూరల్లో 2019లో 74,000 ఓట్లు కన్నబాబు గారికి వచ్చినాయి. అట్లాగే పిల్లి అనంతలక్ష్మి తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తే 65,000 వచ్చినాయి. మైనస్ 8,700 ఓట్లు మైనస్తో వైఎస్ఆర్సీపీ పార్టీ 8,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఇప్పుడు అక్కడ గతంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన పంతం నానాజీకి 40,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు కనుక అది చూస్తే దాదాపు 30,000 మెజారిటీ 2019 ఎన్నికల్లోనే
టీడీపీ జనసేన ఓట్లు కలిపితే 30,000 మెజారిటీ అప్పుడే వచ్చింది. ఇంకా ఇప్పుడు ఇంకా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, కానీ సామాజిక సమీకరణాలు కావచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో యువతను పట్టించుకోలేదు కన్నబాబు అనేటువంటి భావన కూడా ఉంది. కాబట్టి ఈసారి పంతం నానాజీ గారు జనసేన తరపున ఎక్కువ గెలిచే అవకాశం ఉంది. అట్లా కన్నబాబు గారు కూడా 2009 ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు. అట్లాగే 2019లో గెలిచారు, మంత్రి అయ్యారు. బట్ ఇప్పుడు మాత్రం అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు ఈక్వేషన్స్లో ఆయన గెలుపు అనేటువంటిది అసాధ్యమైనటువంటి పనిగా కనిపిస్తుంది. నానాజీ గారి గెలుపు కన్ఫర్మ్గా చూడొచ్చు. ఇక పెద్దాపురం చూసినట్లయితే పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప గారు తెలుగుదేశం పార్టీ నుంచి, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దౌలూరి దొరబాబు, వీళ్ళిద్దరు కూడా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే చినరాజప్ప గారు ఇప్పటికే 2 పర్యాయంలో గెలుచున్నారు. ఇప్పుడు మరలా 3వ పర్యాయం ఆయన విజయం కోసం ముందుకు వెళ్తూ ఉన్నారు. హ్యాట్రిక్ కొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దొరబాబు పైన చినరాజప్ప విజయం అనేటువంటిది కన్ఫర్మ్గా కనిపిస్తుంది. ఆయన కూడా భారీ మెజారిటీతో చినరాజప్ప గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలవటంతో ఒక క్లియర్ ఎడ్జి చినరాజప్ప గెలుపు క్లియర్గా కనపడుతుంది. అయితే ఇక్కడ ఇది పెద్దాపురం నియోజకవర్గం అనేది 83, 85, 94, 99 ఇప్పుడు కూడా 2014, 2019 తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గంగా చూడొచ్చు. అయితే చినరాజప్ప గారు 2014 నుంచి 19 వరకు చేసిన అభివృద్ధి కావచ్చు, వారికి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఎక్కువగా వారికి కలిసి వచ్చేటువంటి అంశాలు. అయితే ఇక్కడ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనేటువంటిది గతంలో ఎవరైతే వైసీపీ వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవటం కావచ్చు, ఇట్లాంటి చాలా అక్కడ అంశాలు ఉన్నాయి. లాస్ట్ టైం తోటవాణి అని ఆవిడ కంటెస్ట్ చేశారు. సరే, అప్పుడు పెద్దాపురంలో అట్లా చూస్తే మనకి 67,000 ఓట్లు వైసీపీ ఆ రోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. చినరాజప్ప గారికి 63, తోట సరస్వతి గారికి 63,000 ఓట్లు వచ్చినాయి. అంటే 4,000 ఓట్ల మెజారిటీతో చినరాజప్ప గారి తెలుగుదేశం పార్టీ గెలిచింది. అక్కడ తుమ్మల రామస్వామి అని చెప్పి జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తే ఆయనకి 25,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఆ 25 + 24 తీసుకు 29,000 ఓట్ల పైన మామూలుగా మెజారిటీ వచ్చేసింది 2019 రిజల్ట్స్ ప్రకారంగా కూడా చూసినప్పుడు. సరే, ఇక్కడ దాదాపు బొడ్డు భాస్కర్ రామారావు గారు కావచ్చు, తోట గోపాలకృష్ణ గారు కావచ్చు, దాదాపు చాలామంది లీడర్స్ గతంలో ఇక్కడ సీనియర్స్ కంటెస్ట్ చేస్తున్నారు. బట్ ఈ నియోజకవర్గం కూడా కొంత 3వ చంద్రబాబు గారు హ్యాట్రిక్ కొట్టేదానికి చాలా ఎక్కువ 199 అవకాశాలు ఆయనకే కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ఆయన సౌమ్యుడు, పెద్ద మనిషిగా పేరుంది, వివాదరహితుడు, అందుకని ఆయనకి ఎడ్జ్ అవకాశం. ఇక పెద్దాపురం సంబంధించి ఇక అనపర్తి నియోజకవర్గం అనగానే ఇప్పుడు అందరికీ రాష్ట్ర రాజకీయాల్లో కాస్త మంచి ఇది కనపడుతూ ఉంది. అయితే అక్కడ సత్యసూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. గతంలో అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీరిద్దరి మధ్య దాదాపుగా ఒక పెద్ద యుద్ధం కొనసాగింది. 2019 నుంచి 24 మధ్యలో రాజకీయ యుద్ధం వీళ్ళిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఫైట్ నడిచింది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ బలంగా ఆశించాడు. ఆ టికెట్ బీజేపీకి వెళ్ళింది. బీజేపీకి వెళ్ళిన తర్వాత ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్గా వేయడానికి కూడా సిద్ధమయ్యారు. చివరికి తెలుగుదేశం పార్టీ బీజేపీ మాట్లాడుకొని ఆయన్ని బీజేపీ క్యాండిడేట్ విత్డ్రా చేసి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా ఉన్నటువంటి నల్లమల రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి పంపించి బీజేపీ ఆ సీట్ ఇవ్వటం జరిగింది. ఒక వ్యక్తికి బలము ఎంత ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం బీజేపీ కన్విన్స్ అయ్యి ఆయనకు ఆ సీట్ ఇవ్వటం వలన ఆయన ఇప్పుడు ఆ బరిలో నిలబడ్డారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఒక గమనించాల్సిన అంశం, మామూలుగా అయితే సత్యసూర్యనారాయణ రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అయితే మామూలు ఫైట్ ఉండేది. ఎప్పుడైతే ఆ సీటు బీజేపీకి వెళ్ళటం, ఈయన పోరాటం చేయటం, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు మొత్తం కలిపి ప్రచారానికి వెళ్ళి రోడ్డు మీద దండం పెట్టడం, ఈయన సీటు రాకపోవటం ఏంది, ఇంత కష్టపడిన వ్యక్తి, ఇంత పోరాడిన వ్యక్తి ఆయనకు సింపతి గెయిన్ అవటం, ఇవన్నీ కూడా ఇప్పుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చాలా కలిసి వచ్చేటువంటి అంశాలని భారతీయ జనతా పార్టీ అక్కడ ఎవరైతే సత్యసూర్యనారాయణ రెడ్డి మీద నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా అయితే అక్కడ గెలవడం అనేటువంటి చాలా కష్టసాధ్యమైన అంశం. కానీ ఆయనకు విపరీతమైనటువంటి ఒక సింపతి క్రియేట్ అయింది పొలిటికల్గా. ఖచ్చితంగా ఆయన గెలిచేటువంటి అవకాశాలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఎక్కువగా ఉన్నాయి.
బట్ కానీ నేరో అంటే ఎప్పుడు కూడా అక్కడ వెరీ టఫ్ ఫైట్ ఉండిద్ది. ఇక్కడ మనం ఒకసారి కనుక మనం గమనించినట్లయితే 2019 ఎన్నికల్లో అనపర్తిలో కనుక 2019 ఎన్నికల్లో 1,11,771 ఓట్లు సత్యనారాయణరెడ్డికి వచ్చినాయి. నల్లమల్లి రామకృష్ణారెడ్డికి 56,000 ఓట్లు వచ్చినాయి. అంటే రాష్ట్రంలోనే అత్యధిక రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ పులివెందుల తర్వాత అనపర్తి నియోజకవర్గం. అనపర్తి నియోజకవర్గానికి ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఏది రెడ్డి సామాజిక వర్గ పరంగా రెడ్డి సామాజిక పులివెందుల తర్వాత హైయెస్ట్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. మరి అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అయితే అక్కడ జనసేనకు కూడా 12,000 వచ్చినాయి. 12,000 ఈ 56,000 కలిపినా కూడా దాదాపు 69,000 అవుతున్నాయి. లేదు సార్, 55,000 11,000 పోతే 44 మెజారిటీ వైసీపీకి. వైసీపీ 44 ఈ రెండు కలిపితే నేను చెబుతుంది. సరే, అట్లాంటి పరిస్థితి అక్కడ ఉంది. బట్ కానీ ఆయనకి ఇప్పుడు వచ్చినటువంటి ఒక పొలిటికల్ వేవ్ ఆయనకు బాగా కలిసి వచ్చేటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎవరైతే నల్లిమల్లి మూలారెడ్డి గారు అంటే రామకృష్ణారెడ్డి గారి ఫాదరు, ఆయన 4 సార్లు కంటిన్యూగా అక్కడ ఎమ్మెల్యే. 4 సార్లు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే. ఈయన ఒకసారి ఎమ్మెల్యే 5 సార్లు, రేపు గెలిస్తే 6వసారి. అంటే వాళ్ళ ఫ్యామిలీ అక్కడ సుదీర్ఘంగా రాజకీయాలలో అక్కడ ఒక బలమైనటువంటి ఇప్పటివరకు కూడా ఎక్కడ ఒక చిన్న అది అంటే ఆయన సర్వీస్ గురించి కానీ ఆయన దీని గురించి కానీ మనకంటే అక్కడ ప్రజలు ఎక్కువ చెబుతారు. అనునిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి. సరే, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద కొన్ని ఎలిగేషన్స్ రావటం, కొన్ని వివాదాలు రావటం, కుటుంబ పెత్తనం పెరిగిందంటాం, ఇట్లాంటివి చాలా కూడా అక్కడ కనపడుతూ ఉన్నాయి. బట్ ఏదైనప్పటికీ ప్రజల్లో అయితే ప్రజలు నల్లమిల్లికి ఇది చేస్తే పరిస్థితి ఉంది. బట్ ఎడ్జి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉంది. ఒక ఫైట్ కూడా కొంత కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ కాకినాడ సిటీ. కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వర్సెస్ కొండబాబు. అంటే వనమూడి వెంకటేశ్వర గారు అంటారు, వనమూడి వెంకటేశ్వర గారు కొండబాబు అంటారు. ఇక్కడ దాదాపు లాస్ట్ టైం కూడా వీళ్ళిద్దరి మధ్య పోటీ నెలకొంది. ఈసారి కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిపై కొండబాబు విజయం తథ్యం అనేటువంటిది ఒక బలమైనటువంటి ఇండికేషన్ కనపడుతూ ఉంది. కారణం ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆయనకి ఇండివిజువల్గా ఇమేజ్ ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మైనస్లు, అక్కడ ఆయన కొంత కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవటం, అక్కడ ఉన్నటువంటి అనేక పరిణామాలు కూడా కొంత నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి అనిపిస్తుంది. 2014లో ఎవరైతే స్మార్ట్ సిటీగా కొండబాబు కాకినాడ సిటీని తీసుకొని రావటం, ఇవన్నీ కూడా అతనికి ప్లస్ పాయింట్స్ అయినాయి. ఇక్కడ పొలిటికల్ గేమ్లో క్యాస్ట్ కాంబినేషన్స్ ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయి. సరే, ఈ ఫైట్లో గతంలో కూడా వెంకటేశ్వర గారు కొండబాబు గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. అట్లా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 2 సార్లు చేసి ఉన్నారు. మరి ఈ పోరాటంలో మాత్రం ఈసారి అక్కడ ఉన్నటువంటి సమీకరణాలను బట్టి కొండబాబుకి తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధిస్తుందని చెప్పి ద్వారంపూడి మీద కూడా ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ద్వారంపూడి చేసిన అవినీతి కానీ, ఈ రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ విషయం కానీ దాని మీద చాలా క్లియర్ కట్గా చెప్పడం. అంటే విమర్శలు అధికార పార్టీలో విమర్శలు కొనసాగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ అనుకోకుండా ఈయనకు కూడా గతంలో ఎవరైతే ఈయనతో పాటు ఫాలో అయ్యారో ఆ నాయకత్వం కూడా లేదు. ఎవరైతే కాకినాడ సిటీలో ప్రస్తుతం వారితో పాటు ఉన్నటువంటి లేరు. అట్లాగే ఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గం వాళ్ళు దూరం అయ్యారు, కాపు సామాజిక వర్గం దూరం అయ్యారు. కొంత అక్కడ గ్యాంగ్స్, రౌడీ గ్యాంగ్స్ అట్లా ఉన్నాయి అనేటువంటిది కూడా ఎక్కువగా వారికి ఫిషరీస్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, వెంకటేశ్వర గారికి ప్లస్ కావటం, సామాజిక వర్గంగా కాపు సామాజిక వర్గం అవుట్ కూడా సపోర్ట్ చేయటం, ఇట్లన్నీ ఆయనకి కలిసి వస్తున్నాయి. మనం గతంలో కూడా చూస్తే కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 73,000 వచ్చినాయి. వనమూడి వెంకటేశ్వర కొండబాబుకి 59,000 ఓట్లు వచ్చాయి. 14,000 ఓట్లతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలిచారు. అక్కడ జనసేన పార్టీకి 30,000 ఓట్లు వచ్చినాయి. ముత్తా శశిధర్ గారు 30,000 అంటే అసలు 30,000 అంటే దాదాపు 16,000 ఓట్లతో అప్పుడే గెలిచేవాళ్ళు కలిసి పోటీ చేస్తే. ముత్తా శశిధర్ గారు 2 సార్లు పోటీ చేస్తున్నారు కదా, కాకినాడ నుంచి 2 సార్లు గెలుస్తున్నారు. సరే, ఏదన్నా కానీ ఈసారి జరిగేటువంటి రాజకీయ సమీకరణాల్లో కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పైన కొండబాబు గారు గెలుపు తథ్యంగా కనపడుతూ ఉంది. సరే, ఇక రామచంద్రాపురం చూసినట్లయితే చలబోయిన శ్రీనివాస్ గోపాలకృష్ణ, వాసంశెట్టి సుభాష్. ఇక్కడ దాదాపుగా అంటే వీళ్ళిద్దరి మధ్య చెలుబోయిన రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ వాసంశెట్టి సుభాష్ వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో వాసంశెట్టి సుభాష్ గెలిచేటువంటి అవకాశం
లాస్ట్ టైం కూడా అండి చాలా తక్కువ. లాస్ట్ టైం చెల్లుబోయిన అక్కడ కంటెస్ట్ చేశారండి. అవును, ఆయన 5,000 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి చెల్లుబోయిన అనేది ఆయన మళ్ళీ మారారండి, వేరే చోటికి మారారు. రాజమండ్రి రూరల్కి వచ్చారండి ఆయన. అదే రైట్. ఇక్కడ వాసంశెట్టి సుభాష్కి ఎడ్జ్ ఎక్కువగా ఉంది. అవును సార్. మరి ఈ సమీకరణాల్లో చూసినప్పుడు కొంత మరి ఎవరు గెలుస్తారనేటువంటిది కూడా లాస్ట్ టైం వైసీపీ 5,000 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి టీడీపీ ఛాన్సెస్ సార్. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశాలు ఎడ్జ్ ఉంది. పిల్లి సూర్యప్రకాష్ పైన వాసంశెట్టి సుభాష్కి ఎడ్జి. లాస్ట్ టైం కూడా ఇక్కడ జనసేన అభ్యర్థి పోలిశెట్టి చంద్రశేఖర్ అని. ఇది ఏంటంటే పిల్లి సుభాష్ అట్లాగే త్రిమూర్తులు వీళ్ళిద్దరు కూడా ఒకటి కావటానికి కూడా అక్కడ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఓహో, ఓకే. పిల్లి సుభాష్ చంద్ర బోసు అట్లాగే తోట త్రిమూర్తులు వీళ్ళిద్దరూ రాజకీయంగా సుదీర్ఘకాలంగా విభేదించుకొని వాళ్ళు ఇప్పుడు ఈ వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు దాన్ని అక్కడ ప్రజలు జీర్ణించుకోవట్లేదు. వీళ్ళు ఇప్పటి వరకు కొట్టుకొని రాజకీయంగా ఇప్పుడు వాళ్ళ రాజకీయాలు అవసరం అయ్యేటప్పటికి వాళ్ళు ఇద్దరు కూడా ఒకటి కావటం అనేటువంటి దాన్ని వాళ్ళిద్దరూ కొంత వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్నాయండి. టీడీపీ సుభాష్ గారికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, చాలా స్పష్టమైనటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టు ఇక్కడ మనం చూస్తే గతంలో 75,000 వచ్చినాయి వైసీపీకి. అవును సార్. తోట త్రిమూర్తులు గారికి 70,000 వచ్చినాయి. అవును సార్. 5,000 ఓట్లతో ఆయన ఓడిపోయారు. బట్ అక్కడ జనసేనకి 18,000 ఓట్లు వచ్చాయి. అంటే గతంలోనే 14,000 ఓట్లతో అక్కడ జనసేన కానీ టీడీపీ కానీ గెలిచి ఉండేది. ఇప్పుడు టీడీపీకి ఇచ్చారు కాబట్టి ఈజీగా అక్కడ గెలిచేటువంటి అవకాశం. వాసంశెట్టి సుభాష్ గారు టీడీపీ తరఫున గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ముమ్మిడివరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పొన్నాడ వెంకట సతీష్, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి దాట్ల సుబ్బరాజు అంటే బుచ్చిబాబు. ఇక్కడ కాస్త మంచి ఫైట్ ఉండిద్ది. లాస్ట్ టైం కూడా వీళ్ళ మధ్య రసవత్తరమైనటువంటి ఫైట్ కొనసాగింది. మరి ఈ ఫైట్లో ఒక బలంగా ఏ రకంగా చూసినా కూడా రాజకీయంగా చూసినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించబోతుంది. పొన్నాడ వెంకట సతీష్ పైన దాట్ల సుబ్బరాజు, బుచ్చిబాబు విజయం తథ్యం అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అట్లాగే తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ఒక సానుకూలత, అభ్యర్థి మీద ఉన్నటువంటి సానుకూలత, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గెలవటంతో ముమ్మడివరం అనేటువంటిది ఈసారి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారిపోయింది. దీనికి కూడా మనం సింపుల్గా చెప్పొచ్చు, గతంలో 78,000 ఓట్లు వచ్చాయి వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి 72,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 5,000 ఓట్లతో ఆ రోజు వైసీపీ గెలిచింది. జనసేన పార్టీకి 33,000 ఓట్లు వచ్చాయి. అంటే 33,000 ఓట్లు రావటం అంటే 5,000 ఓట్లతో వైసీపీ గెలిచింది. ఇప్పుడు టీడీపీ జనసేన కలిపితే 1,00,000 ఓట్ల పైన అయిపోయింది ఈజీగా. అంటే దాదాపు 27,000 ఓట్ల పై మెజారిటీతో టీడీపీ అప్పుడే గెలిచింది. అంటే ఇప్పుడే దాని ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో గెలిస్తే ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉంది. అట్లాగే గతంలో బుచ్చిబాబు 1,800 కోట్లతో ఆ ప్రాంత అభివృద్ధికి ఆయన చాలా వర్క్ చేశాడు అనేటువంటిది ఆయనకు ఒక పాజిటివ్ ఇమేజ్ కూడా ఉంది. ఆ ఇమేజ్ కూడా అతనికి కలిసి వచ్చేటువంటి అంశం. అట్లాగే వైసీపీ క్యాండిడేట్ ఎవరైతే సతీష్ అక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీలను దూరం చేసుకోవటం, పక్కన పెట్టడం, జగనన్న ఇళ్ల స్థలాల విషయంలో కొంత ఆయన పైన కొంత వ్యతిరేకత రావటం, ఇవన్నీ కూడా కొంత వర్గాన్ని దూరంగా పెట్టారని ఎందుకో అక్కడ ఇదిగా ఉంది. బట్ అక్కడ గతంలో సతీష్ 2 సార్లు గెలిచాడు. 2009లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2009, 2019లో గెలిచాడు. దాంట్లో సుబ్బరాజు 2014లో మాత్రమే గెలుచున్నారు. బట్ ఇక్కడ గతంలో బాలయోగి గారు కూడా ఇక్కడ ఒక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఈసారి మాత్రం కొంత విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సరే, ఇక నెక్స్ట్ అమలాపురం చూసినప్పుడు అమలాపురంలో పినిపి విశ్వరూపు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ఐతాబొత్తుల ఆనందరావు, వీళ్ళిద్దరూ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పినిపి విశ్వరూప్ మంత్రిగా ఉన్నారు, వాళ్ళ కుటుంబం నుంచి కూడా టికెట్ ఆశించారు, కొంత అసంతృప్తులు కూడా ఏర్పడి సరే చివరికి ఎట్టకేలకి పినిపి విశ్వరూప్ పోటీ చేస్తున్నారు. అట్లాగే ఆనందరావు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. అట్లాగే విశ్వరూప్ ఇప్పటికీ 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా 2 పర్యాయములు చేస్తున్నారు. ఎవరైతే ఆనందరావు ఒకసారి 2014లో ఆయన గెలుస్తున్నారు, 2009, 2019లో విశ్వరూప్ గారు, 2014లో ఆనందరావు గారు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఆ నియోజకవర్గంలో
కొన్ని సమీకరణాలు అంటే దాదాపు ఆనందరావు గారికి ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా బట్ బిగ్ ఫైట్ నడిచేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. బిగ్ ఫైట్ అక్కడ కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆనందరావుకు సంబంధించినటువంటి దాంట్లో అతను మరింత కలుపుకుపోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేటువంటి అభిప్రాయం. విశ్వరూప్ గారి మీద ఇటీవల అక్కడ జరిగినటువంటి అల్లర్లు, ఆ ప్రభావం, ఆ సంఘటనలు అవన్నీ చాలా ఉన్నాయి. ఆయన మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆ వ్యతిరేకతని ఈయన ఆ స్థాయిలో తన వైపు సీటు కూడా నాకు ఇవ్వద్దు, వాళ్ళ అబ్బాయికి కోసం కూడా ట్రై చేశారండి అని చేసి చెప్పాడు. కానీ బట్ ఆయన ఎందుకనో అక్కడ ఆయనకి తిరిగి కేటాయించారు, ఇచ్చేశారు. అందుకని అక్కడ పినిపే విశ్వరూప్కి తనకి మధ్య మాత్రం వాళ్ళ వర్గంలోనే వ్యతిరేకత వచ్చేసిందండి. విశ్వరూప్ గారి వర్గంలో విశ్వరూప్ మీద వ్యతిరేకత ఉంది. ఆనందరావు దాన్ని చాలా జాగ్రత్తగా తన వైపు మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంత అతను సౌమ్యంగా కలుపుకొని పోతున్నట్లయితే అతనికి గెలిచే అవకాశం. బట్ అయితే ప్రస్తుతానికి ఫైట్ నడుస్తుంది. మంత్రి ఇంట్లోనే బద్ద శత్రువులు ఉండటం, తను నమ్ముకున్న కేడర్ని కొంత అనుకోకుండా ఆయన దూరంగా పెట్టడం, మనకు జరిగినటువంటి కోనసీమ అల్లర్ల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఈయన కలుపుకుపోతే మాత్రం ఆనందరావుకి గెలిచేటువంటి అవకాశం ఉంది. టఫ్ ఫైట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నెక్స్ట్ రాజోలు, ముమ్మడివరం తర్వాత అమలాపురం అయిపోయింది సార్. విశ్వరూప్ రైట్. అమలాపురం తర్వాత రాజోలు సార్. రాజోలు దేవవరప్రసాద్ ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవవరప్రసాద్ జనసేన పార్టీ నుంచి ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గొల్లపల్లి సూర్యారావు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ గొల్లపల్లి సూర్యారావు గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. బట్ సింపుల్ ఏంటంటే గతంలో జనసేన పార్టీ గెలిచినటువంటి ఒకే ఒక స్థానం రాపాక వరప్రసాద్ రాజోలు దగ్గర నుంచి మరలా ఇప్పుడు జనసేన పార్టీ ఆ స్థానాన్ని తీసుకుంది. అక్కడ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ని అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయనకు సుదీర్ఘకాలంగా జనసేన పార్టీలో గ్రౌండ్లో వర్క్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ సింపుల్గా ఏంటంటే జనసేన పార్టీ భారీ విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి ఉంది. దీనికి చాలా రాజకీయ కారణాలు ఉన్నాయి. గొల్లపల్లి సూర్యారావు మీద వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్నప్పటికీ కూడా వరప్రసాద్ కూడా ఫ్రెష్ క్యాండిడేట్ అవటం, ఆయన కూడా మంచితనంతో ఉండటం, ఆయనకి ఎక్కువ పరిచయాలు ఉండటం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశాలు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఓట్ బ్యాంకు అక్కడ భారీ గెలుపుకి, వరప్రసాద్ గెలుపుకి తోడ్పడబోతుంది. ఇక్కడ మనం చూస్తే జనసేన పార్టీ లాస్ట్ టైం రాపాక వరప్రసాద్ పోటీ చేస్తే 50,000 ఓట్లు వచ్చినాయి. వైసీపీకి రాజేశ్వరరావుకి 49,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు ఒక 1000 ఓట్ల లోపు అంటే 814 ఓట్లతో అప్పుడు రాపాక వరప్రసాద్ గెలిచారు. మరి అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గొల్లపల్లి సూర్యారావు గారు గతంలో కంటెస్ట్ చేస్తే ఆయనకి 45,000 వచ్చినట్టు. అంటే 50,000 45,000తో 95,000 ఓట్లు ఉన్నాయి. అంటే దాదాపు 45,000 పైన మెజారిటీ అప్పుడే కలిసి చేసి వచ్చేటువంటి పరిస్థితి. అందుకని ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు గారికి కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న రాపాక వరప్రసాద్ ఇంటర్నల్గా సపోర్ట్ చేయట్లేదు అనేటువంటిది కూడా కొంత నడుస్తా ఉంది. అదే ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన గెలిస్తే వాళ్ళకి రాజకీయంగా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి. అందుకోసం అని చెప్పని అక్కడి నుంచి వాళ్ళు రాజోల్లో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, రాజోల్లో గతంలో కూడా రాపాక వరప్రసాద్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చేస్తున్నారు. ఇప్పుడు జనసేన గొల్లపల్లి సూర్యారావు గారు గతంలో చేస్తున్నారు. ఇక్కడ కొంచెం క్యాస్ట్ కాంబినేషన్స్ కూడా చాలా బలంగా ఉంటాయి. కానీ బట్ ఇదైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ పి గన్నవరము ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విప్పర్తి వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు. అట్లాగే జనసేన పార్టీ నుంచి గిడ్డి సత్యనారాయణ ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఈసారి ఇక్కడ జరిగేటువంటి ఒక రాజకీయ పోరాటంలో జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, జనసేన పార్టీ విప్పర్తి వేణుగోపాల్ పైన గిడ్డి సత్యనారాయణ గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. దీనికి గిడ్డి సత్యనారాయణ గారి గెలుపుకి అక్కడ గతంలో టీడీపీ బలమైనటువంటి క్యాడర్ ఉండటం, జనసేన పార్టీకి బలమైనటువంటి క్యాడర్ ఇచ్చేసుకోవటం, ఆయనకి ఏదైతే వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఈ బలంతో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత, అక్కడ జరగనటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా వాళ్ళకేమో ఆయన వైసీపీ ఎమ్మెల్యే కింద గెలిచిన చిట్టుబాబు గారు ఈరోజు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దానివల్ల ఓట్లు చెల్లే అవకాశం. అంటే గతంలో వైసీపీకి 67,000 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 45,000 ఓట్లు వచ్చినాయి, జనసేనకు 36,000 ఓట్లు వచ్చినాయి. అవును సార్. టీడీపీ జనసేన ఓట్లు కనుక కలిపినట్లయితే 14,000 మెజారిటీ అప్పుడే వచ్చి ఉండేది. బట్ ఇక్కడ ఏంటంటే
చిట్టిబాబు ఎవరైతే వైసీపీలో గతంలో గెలిచిన ఎమ్మెల్యే కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, కాంగ్రెస్లోకి వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇక దీన్ని బట్టి చూస్తే అక్కడ వేణుగోపాల్ పరిస్థితి కొద్దిగా టఫ్ గా ఉండే అవకాశం. అంటే వైసీపీ ఓట్ బ్యాంక్ కొంత ఆయన గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి, ఆయన వైసీపీలో ఎమ్మెల్యే చేస్తున్నప్పుడు ఆయన కొంత ఓట్ బ్యాంక్ రెండు కలిపి తీసుకెళ్లిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ టీడీపీ బీజేపీ నాయకులు అందరినీ కూడా ఎవరైతే గిడ్డి సత్యనారాయణ అందరినీ కలుపుకొని తీసుకెళ్ళటం, వాళ్ళందరినీ ఒక సెట్ చేసుకొని తీసుకెళ్ళటం కూడా కనిపిస్తుంది. సో జనసేనకి ఈసారి గిడ్డి సత్యనారాయణ గారు పి గన్నవరం నుంచి, ఈసారి గిడ్డి సత్యనారాయణ గారు పి గన్నవరం నుంచి విప్పర్తి వేణుగోపాల్ పైన భారీ విజయాన్ని సొంతం చేసుకుంటారని చెప్పొచ్చు. ఇక కొత్తపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినట్లు చూసినట్లయితే చిర్ల జగ్గిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి బండారు సత్యానందరావు పాపం కంటెస్ట్ చేస్తున్నారు. పాపం 3 పర్యాయాలుగా ఆయన రాజకీయంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. బట్ ఆయన మీద ఒక సానుభూతి ఉంది, మనిషి వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరుంది, మంచి వ్యక్తి అనేటువంటి అభిప్రాయం ఉంది, కష్టపడతాడు అనేటువంటి అభిప్రాయం ఉంది. బట్ ఇప్పుడు బండారు సత్యానందరావు గారికి సంబంధించినంత వరకు ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన బండారు సత్యానందరావు, చిర్ల జగ్గిరెడ్డి పైన బండారు సత్యానందరావు గెలుపు తథ్యంగా కనిపిస్తుంది. వైసీపీ పైన తెలుగుదేశం పార్టీ ఈసారి అక్కడ తెలుగుదేశం జెండా ఎగరైపోతుంది. బండారు సత్యానందరావు గెలవసేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. దీనికి గల కారణం ఏంటంటే లాస్ట్ టైం కూడా 4,000 ఓట్ల మెజార్టీ అనండి జగ్గిరెడ్డి గారికి. అంటే గతంలో వైసీపీకి చిల్లి జగ్గిరెడ్డికి 82,000 వచ్చినాయి, టీడీపీ బండారు సత్యానందరావు 78,000 వచ్చినాయి. అక్కడ అంటే 4,000 మైనస్. అక్కడ జనసేన పార్టీ బండారు శ్రీనివాసరావుకి 35,000 ఓట్లు వచ్చినాయి. అంటే తెలుగుదేశం పార్టీ లేదా వీళ్ళిద్దరు ఓటు చీలిపోయింది. 35,000 ఓట్లు జనసేనకు వచ్చినాయి. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే 30,000 పైన మెజారిటీతో టీడీపీ బండారు సత్యానందరావు గెలిచేటువంటి అవకాశం బాగా ఎక్కువగా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే జగ్గిరెడ్డి బండార్స్ పాపం ఆయన కూడా 3 సార్లు గెలిచుండారు దాదాపు. జగ్గిరెడ్డి గారు ఆల్రెడీ ఆయన 2 సార్లు గెలిచున్నారు. అట్లాగే బండారు సత్యానందరావు గారు 3 సార్లు గెలుస్తున్నారు. పాపం ఆయన కూడా రాజకీయంగా ఆయన పోరాటం చేస్తున్నారు. 3 సార్లు గెలిచాడు. పాపం 3 సార్లు అనుకోకుండా ఈ మొన్న ఇండివిజువల్గా పోటీ చేయడంతో 2 సార్లు జగ్గిరెడ్డి మీద ఓడిపోవడం జరుగుతూ ఉంది. 14, 19 వీళ్ళిద్దరే కంటెస్ట్ చేశారని 2 చోట్ల 94, 99, 2009లో 3 సార్లు గెలిచాడు ఆయన. 2004, 2014, 2019లో ఓడిపోయారు. ఇద్దరు రాజకీయ యుద్ధం బాగా గట్టిగా వాళ్ళిద్దరి మధ్య కొనసాగుతోంది. ఈసారి మాత్రం గెలుపు అనేటువంటిది ఖచ్చితంగా ఆయనకు అనుకూలంగా ఉంది. ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చిల్లి జగ్గిరెడ్డికి చాలా ఇబ్బందికరంగా ప్రభావితంగా కనిపిస్తున్నాయి. సింపతి ఎవరికైతే బండారు సత్యానందరావుకి ఎక్కువగా ఉంది. ఇక్కడ సామాజిక వర్గ పరంగా కూడా ఎక్కువ క్యాస్ట్ కాంబినేషన్స్ ఎక్కువ ఉండటంతో అవి వన్ సైడ్ అయినాయి. అట్లాగే ఇసుక మట్టి మాఫియాతో అనేక వివాదాలు కూడా చిల్లి జగ్గిరెడ్డిని వెంటాడుతూ ఉన్నాయి. ఇవన్నీతో పాటు భూముల విషయంలో తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారనేటువంటివి కూడా ఆయనకి మరింత నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి ఉంది వైసీపీకి. సరే, ఇక నెక్స్ట్ మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, అట్లాగే వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి తోటా త్రిమూర్తులు వైసీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇది వేగుళ్ళ జోగేశ్వరరావు లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ నుంచి చేసి ఆయన గెలుపొందున్నారు. దాదాపు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి పైన. గతంలో వేగుళ్ళ జోగేశ్వరరావుకి 78,000 ఓట్లు వచ్చినాయి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి 67,000 ఓట్లు వచ్చాయి. అంటే 10,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నారు. గతంలో కూడా అక్కడ లీలాకృష్ణ, మండపేట లీలాకృష్ణ ఆయన జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తే ఆయన 35,000 ఓట్లు వచ్చినాయి. అంటే అక్కడ టీడీపీ జనసేన గణిస్తే 113,000 ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి, 45,000 పైన మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అక్కడ లీలాకృష్ణ కూడా అవుట్ అండ్ అవుట్గా తెలుగుదేశం పార్టీకి వేగుళ్ళ జోగేశ్వరరావుకి పూర్తి మద్దతుగా నిలబడ్డారు. అంటే ఆ 35,000 ఓట్లు ఆయనకు మళ్ళీ అటు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ వేగుళ్ళ జోగేశ్వరరావు గెలుపు దాదాపుగా కన్ఫర్మ్. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం అక్కడ తోట త్రిమూర్తులు రావడంతో కొంత క్యాస్ట్ ఓటు ఏమైనా చీల్చుకుంటాడా, ఆయనకు కొంత క్యాస్ట్లో అక్కడ ఉన్నటువంటి ఇండివిజువల్గా ఉండేటువంటి బలం కావచ్చు కొంత ఆయనకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది. అంటే మొన్న లాస్ట్ టైం శిరోముండనం కేసులో త్రిమూర్తులు గారి మీద దళితులందరూ ఈ రోజున వ్యతిరేకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదొకటి కనిపిస్తుంది. అంటే అది సుదీర్ఘకాలం నుంచి నడుస్తోంది. మరి అట్లా అనుకుంటే ఆయన 2 సార్లు కూడా మరి గెలుస్తానే వస్తున్నాడు. బట్ ఇప్పుడు 2009, 2014, 2019 3 సార్లు వేగుళ్ళ జోగేశ్వరరావు గెలిచాడు. ఆయనకు ఒక బలమైనటువంటి ఇది ఉంటే కదా ఆయన గెలవగలిగేది. రామచంద్రాపురం నుంచి ఇక్కడ తీసుకొచ్చారండి ఈసారి. బట్ ఆయన అయితే క్లియర్గా కనపడుతూ ఉంది, క్లియర్గా
ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది. బట్ తోట త్రిమూర్తులు క్యాండిడేట్ బలమైనటువంటి క్యాండిడేట్ కావడంతో ఎమ్మెల్సీ కూడా చేశారు, బలమైనటువంటి వ్యక్తి కావడంతో కొంత క్యాస్ట్ ఓట్ని చీల్చుకోగలుగుతారేమో అనేటువంటిది మాత్రం అక్కడ ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నెక్స్ట్ రాజానగరం అండి. జక్కంపూడి రాజాము వైసీపీ నుంచి అండి. బత్తుల బలరామకృష్ణ గారికి ఈసారి జనసేనకి ఇచ్చారండి, ఆ సీటు కేటాయించారు, టీడీపీని కాదని. జక్కంపూడి రాజా వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి బొత్తుల రామకృష్ణ. ఇక వీళ్ళిద్దరి మధ్య దాదాపు మంచి పోరాటం ఉంటుంది. దాదాపు వీళ్ళిద్దరు ఒక రకంగా కొట్టుకోవటమే రోజు. అక్కడ లోకల్గా ఒక రాజకీయంగా ఇద్దరి మధ్య ఒక బలమైనటువంటి పోరాటం ఉంది. అయితే జక్కంపూడి రాజా పైన బొత్తుల రామకృష్ణ గెలుపు, జనసేన పార్టీ గెలుపు అనేటువంటిది స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఉంది. అక్కడ జక్కంపూడి రాజా మీద ఉన్నటువంటి వ్యతిరేకత, బొత్తుల బలరామకృష్ణ మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అన్ని కూటమి కలిసి పనిచేయటం, బొత్తుల రామకృష్ణ బలమైనటువంటి వ్యక్తిగా ఉండటం, జనసేన పార్టీలో సుదీర్ఘంగా బలంగా పనిచేయటం, ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశాలు. బొత్తుల బాలరామకృష్ణ గెలుపు జక్కంపూడి రాజా పైన స్పష్టంగా కనపడుతుంది. లోకల్గా అనేకమైనటువంటి అంశాలు, కొంత వ్యతిరేకతతో ఉన్నటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా వేగంగా క్యాండిడేట్ స్పీడ్ అయ్యారు. దొంగ ఓట్ల అంశం పైన బొత్తుల బలరామకృష్ణ గారు చాలా ఫైట్ చేస్తారు, చాలా ఉంది అక్కడ గొడవలు ఉన్నాయి. బట్ గతంలో ఇక్కడ నుంచి పెందుర్తి వెంకటేష్ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు గెలిచి ఉన్నాడు. లాస్ట్ టైం మళ్ళీ జక్కంపూడి రాజా మీద ఓడిపోయి ఉన్నారు. కానీ పొత్తులో భాగంగా బలరామకృష్ణ టికెట్ వచ్చినప్పుడు వెంకటేష్ కూడా అదేవిధంగా సపోర్ట్ చేస్తూ వారు కూడా తెలుగుదేశం పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. గతంలో అంటే చాలా మంది క్యాండిడేట్స్ కూడా వచ్చారు. బట్ అనుకోకుండా వాళ్ళు కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూడా బలంగా నిలబడి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. లాస్ట్ టైం కూడా 2019 ఎన్నికల్లో జనసేనకి 20,000 ఓట్లు చిల్లర వచ్చినాయండి. సో ఈసారి 31,000 ఓట్లతోనే ఆయన పెందుర్తి వెంకటేష్ ఓడిపోవడం జరిగింది. ఈసారి జనసేన కూడా గట్టి బలంగా ఉంది కాబట్టి ఈసారి జనసేన కేటాయించడం వల్ల కూడా సరే కూటమి అభ్యర్థుల్లో సపోర్ట్ ఉండడం వల్ల బత్తుల బలరామకృష్ణ గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్. తర్వాత రాజమండ్రి సిటీ చూస్తే ఇక్కడ ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ నుంచి, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మార్గాని భరత్ ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య రోజు దాదాపు టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుకున్నట్లే ఉంటుంది. రోజు కొట్టుకున్న దాదాపు ఫైటింగ్ స్థాయికి వెళ్తూ ఉంది. ఎంపీ అక్కడ ఎమ్మెల్యేగా వచ్చి గెలవడం కోసం అతను విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆదిరెడ్డి వాసు ఇంతకుముందు లాస్ట్ టైం వాళ్ళ సతీమణి ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ 23 మంది గెలిచిన వాళ్ళు వాళ్ళు ఒకరున్నారు. ఈసారి తానకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆదిరెడ్డి వాసు వర్సెస్ మార్గాని భరత్ ఇద్దరు కూడా యూత్ అయ్యారు కాబట్టి మంచి ఫైట్ నడుస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు కానీ, అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాంబినేషన్ కానీ, లేదా ఎవరైతే వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రభావం కానీ, ఇవన్నిటి నేపథ్యంలో ఆదిరెడ్డి వాసు గెలుపు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. లాస్ట్ టైం 2014లో అండి మరి బీజేపీ గెలిచిందండి సార్, ఆకుల సత్యనారాయణ అని. మరి అంత బీజేపీ కూడా అక్కడ అంత బలంగా ఉంది. 2014లో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఉంది. 2014లో బీజేపీ పొత్తులో ఉండటంతో అక్కడ వారికి ఆయనకి సీట్ ఇచ్చారు. దాంట్లో గెలిచారు. అంటే తెలుగుదేశం పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ అయింది, జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయింది. అందుకని బీజేపీ అభ్యర్థి గెలిచారు. బీజేపీకి ఇండివిజువల్గా ఉండేటువంటి బలం కంటే కూడా వీళ్ళకు ఉండేటువంటి బలంతో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈసారి ఆదిరెడ్డి వాసు గెలుపు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కూడా మనం ఒక చిన్న ఈక్వేషన్ ఏంటంటే, లాస్ట్ టైం జరిగినటువంటి రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి భవానీ పోటీ చేసినప్పుడు 83,000 ఓట్లు రావటం జరిగింది. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ రౌతు సూర్యప్రకాష్ రావు ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆయన కంటెస్ట్ చేశారు. ఆయనకి 53,000 వచ్చినాయి. అంటే 30,000 ఓట్లు మెజారిటీ తోటి ఆదిరెడ్డి భవానీ గెలిచారు. అక్కడ జనసేన పార్టీ నుంచి సత్యనారాయణ, ఆకుల సత్యనారాయణ ఆయన పోటీ చేశారు జనసేన పార్టీ నుంచి. ఆయనకి 23,000 ఓట్లు వచ్చినాయి. అంటే టీడీపీ జనసేన ఓట్లు కలిపితే 106,000 ఓట్లు, అంటే 53,000 ఓట్లు పైన గెలిచేటువంటి అవకాశం లాస్ట్ టైమే ఉంది. ఇప్పుడు కూడా మరలా ఇచ్చారు కాబట్టి మార్గాని భరత్రామ్ ఓటమి తప్పదు అనేటువంటిది కనపడుతుంది. సరే, దీంతో పాటు ఇక్కడ లోకల్గా ఉన్న అనేక అంశాలు కూడా చాలా ఉన్నాయి. వాటితో పాటు ఇక రాజమండ్రి రూరల్ అంటే ఒకేసారి గోరంట్ల బుచ్చి చౌదరి తెలుగుదేశం పార్టీ నుంచి, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వీళ్ళిద్దరూ కూడా పోటీ చేస్తున్నారు.
గతంలో కూడా అంటే ఒకే అంశం ఏంటంటే గోరంట్ల బుచ్చి చౌదరి గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 83 నుంచి ఇప్పటి వరకు ఆయన అక్కడ 6 పర్యాయములు దాదాపుగా అక్కడ విజయం సాధించారు. రాజమండ్రి అసెంబ్లీ నుంచి 4 సార్లు, తర్వాత ఇప్పుడు 2 సార్లు గెలుచున్నారు. మూడోసారి ఆయన మరలా కొడతారు సార్ హ్యాట్రిక్. సార్ ఇప్పుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు కూడా అండి 2019లో రామచంద్రపురంలో గెలిచారు. ఈసారి ఇటు వచ్చారంటే అక్కడ నుంచి క్యాండిడేట్ మార్చారు. చాలా మంది క్యాండిడేట్స్ మారడం అనేది జరిగింది. ఈ బదిలీలు ఏందనేది దాని మీద కూడా పొలిటికల్ రాజకీయ బదిలీలు ఏంటనేది కూడా పెద్ద విమర్శ జరుగుతూ ఉంది. సరే, సౌమ్యుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సౌమ్యుడు, ఆయన వివాదరహితుడు అనేటువంటి పేరు ఉంది. సరే, పొలిటికల్గా ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయన ప్రయాణం కొనసాగుతుంది. సరే, ఇక్కడ ఏంటంటే సింపుల్ లాజిక్, గోరంట్ల బుచ్చి చౌదరి గారు మరొకసారి అంటే 7వసారి గెలవడానికి ఆయన సిద్ధమయ్యాడు. అంటే 6 సార్లు అయిపోయింది గెలవటం, 7వసారి. ఇప్పుడు కన్నా ఈసారైనా గెలిస్తే మంత్రి వచ్చిద్దా లేదంటే చాలా డౌట్. గవర్నమెంట్ ఫామ్ అయితే అంటే 6 సార్లు గెలిచి మంత్రి కాని వ్యక్తి ఆయన ఒక్కడే. సరే, ఏదైనా కానీ గోరంట్ల బుచ్చి చౌదరి గారికి 2019లో 74,000 ఓట్లు వచ్చాయి. ఆకుల వీర్రాజు వైసీపీకి 63,000 ఓట్లు వచ్చాయి. అంటే 10,000 ఓట్లు పై చేయడంతో గోరంట్ల బుచ్చి చౌదరి గారు గెలిచి సాధించారు. అక్కడ కందుల దుర్గేష్ గతంలో జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తే ఆయనకి 42,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 116,000 ఓట్లు టీడీపీ జనసేన పార్టీ గెలిపితే అంటే 53,000 ఓట్లు అప్పుడే వచ్చింది. అప్పుడే 53,000 ఓట్లు వచ్చింది. ఇంకెక్కడ వాళ్ళ గెలుపుని ఎవరు అక్కడ ఆపగలుగుతారు? అక్కడ ఆపేటువంటి పరిస్థితి ఇంకెక్కడ ఉంటుంది? కాబట్టి రాజమండ్రి సిటీ కానీ రాజమండ్రి రూరల్ కానీ రెండు కూడా చాలా క్లియర్ ఎడ్జ్తో ఉండేటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటు సరే, కొంతవరకు వీళ్ళ ఓట్ని ఎవరైతే వేణుగోపాల్ గారు కొంతవరకు ఓట్ని చేల్చగలిగినా కానీ ఎక్కువైతే ఆయన ప్రభావితం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. గోరంట్ల గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఇక ఇంత మించి మనం ఇక నెక్స్ట్ చూస్తే జగ్గంపేట సార్, తోట నరసింహ, జ్యోతుల నెహ్రూ. తోట నరసింహ మాజీ మంత్రిగా చేశారు. బట్ ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందున్నారు. ఇప్పుడు మరొకసారి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తోట నరసింహ రంగంలో దిగారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ గతంలో ఆయన వైసీపీ నుంచి క్రియాశీలకంగా ఉండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. లాస్ట్ టైం 2019లో చేసి ఓడిపోయారు జ్యోతుల చంటిబాబు పైన. ఇప్పుడు జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వైఎస్ఆర్సీ పార్టీ నుంచి తోట నరసింహ కంటెస్ట్ చేస్తున్నారు. ఈసారి జరిగేటువంటి రాజకీయ సమీకరణాల్లో జ్యోతుల నెహ్రూ గెలుపు తథ్యం. తోట నరసింహం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక్కడ మరి 2014, 2019లో కూడా 2 సార్లు కూడా వైసీపీ గెలిచింది సార్. ఇక్కడ గెలిచినప్పటికీ క్యాండిడేట్ని బట్టి అంటారా? జ్యోతుల నెహ్రూ దాదాపు 94, 99లో కూడా అక్కడ ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇదయ్యారు. బట్ అక్కడ ఏంటంటే తోట నరసింహ కూడా సౌమ్యుడు, పెద్దగా ఆయన వివాదాలు పోయేటువంటి వ్యక్తి కాదు. బట్ ఇప్పుడు జ్యోతుల నెహ్రూ గారికి సుదీర్ఘమైనటువంటి రాజకీయ సీనియారిటీ ఉండటం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జ్యోతుల నవీన్ అంటే వాళ్ళ కుమారుడు కొంత స్ట్రెంగ్త్ అవటం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత కలిసి వచ్చేటువంటి అంశమే. ప్రభుత్వం మీద అక్కడ ఎక్కువ వ్యతిరేకత ఉంది. ఎక్కువ వీళ్ళకి ప్రభుత్వానికి ఎక్కువ నష్టం చేసేటువంటి అంశం. అభ్యర్థుల కంటే కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వీళ్ళకి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది అనేటువంటిది కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇక రంపచోడవరంలో ఇప్పుడు ఇక్కడ నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, అట్లాగే మిరియాల శిరీష తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ రంపచోడవరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కొంత స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. అంటే దీనికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎక్కువ ఓటింగ్ అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఓటింగ్లో ఎక్కువ వైఎస్ఆర్సీపీ పార్టీ స్ట్రాంగ్గా ఉండటం కలిసి వచ్చేటువంటి అంశం. మరి నాగులపల్లి ధనలక్ష్మి, మిరియాల శిరీష్ పైన నాగులపల్లి ధనలక్ష్మి గెలిచేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా నాగులపల్లి ధనలక్ష్మికి 98,000 ఓట్లు
రావటం జరిగింది. రాజేశ్వరికి 59,000 ఓట్లు రావటం జరిగింది గతంలో టీడీపీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి వాళ్ళకి. బట్ ఇది ఇక్కడ కొంత సమీకరణాలు పొలిటికల్గా అంటే మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు ప్రస్తుతం అభ్యర్థికి సపోర్ట్ చేయట్లేదట పాప మా క్యాండిడేట్కి. కొంత అది ఒకటి నష్టం చేస్తుంది. ఏజెన్సీలో కొన్ని వర్గాలు సపోర్ట్ చేయకపోవటం, వాళ్ళని ఆమెకి సహకరించకపోవటం, శిరీష్ గనక వాళ్ళు గనక సహకరిస్తే కొంత కలిసి వస్తుందేమో కానీ. బట్ అక్కడ గ్రూప్ రాజకీయాలు, టీడీపీ 3 ముక్కలు అవటం, ధనలక్ష్మి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక వర్గంగా పనిచేయటం, ఇవన్నీ కూడా కొంత వాళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అంశం. ఇప్పుడు ఈ రంప చోడవరంలోనే కదా మన అనంతబాబు డైనమిక్ లీడర్ ఆడించే కదా, మరి అతను కునుసన్నల్లో ఈసారి అదే ఈసారి వ్యతిరేకించారండి. అతను వస్తుంటే కూడా వ్యతిరేకించారు, బట్ వెంటబడ్డారు, పరిగెత్తారు. బట్ అక్కడ ఏంటంటే పాపం బాగా రూరల్ ఏరియా కదా, ఎడ్యుకేషన్ లేకపోవడం, గిరిజన వాసులు రూరల్ ఏరియా కదా, అందుకని బాగా వాళ్ళని ప్రభావితం చేశారు. బట్ ఈసారి కూడా అక్కడ అనంతబాబు వర్గం అయినటువంటి నవలుపల్లి ధనలక్ష్మి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు. వాళ్ళ ఆవిడ కాదు, ఆవిడికి అవకాశం, ధనలక్ష్మి గారికి అవకాశం ఉంది. మరి మీరు చెప్తుందని బట్టి అండి ఈసారి మరి 2024లో ఇప్పుడు మీరు మనం విశ్లేషణ దాన్ని బట్టి అండి వైసీపీకి 2 సీట్లు, టీడీపీకి 13, జనసేనకి 4. ఇది 19లో తూర్పుగోదావరి జిల్లాలో. మరి ఈసారి మరి టీడీపీ వేవ్ చాలా బలంగా ఉందండి. వైసీపీకి 2, టీడీపీకి 13, జనసేనకి 4. సో టీడీపీ జనసేన కూటమి కాబట్టి 17 స్థానాలు. బీజేపీకి 1, బీజేపీకి ఏమి ఒకటి కనబట్టలేదు సార్. బీజేపీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సార్. ఎన్ని కూటమి కాబట్టి అండి, ఒకటి బీజేపీ, టీడీపీ 12, జనసేన 4. సో 17 స్థానాలు మహాకూటమికి, వైసీపీకి 2 ఈసారి. మరి టైట్ ఫైట్లో 2 స్థానాలు ఉన్నాయి. మరి లాస్ట్ టైం వైసీపీ 15 గెలిచిందండి తూర్పుగోదావరి. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ 15 స్థానాలు గెలిచింది. తెలుగుదేశం పార్టీ 3 స్థానాలు, జనసేన పార్టీ 1 స్థానం గెలిచింది. దీని ప్రకారంగా ఈసారి సమీకరణాలు మారబోతూ ఉన్నాయి. ఈసారి సమీకరణాల్లో గమనిస్తే వైసీపీకి తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు, జనసేన పార్టీ 5 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 1 స్థానం. అంటే కూటమి మొత్తం కలిపి 15 స్థానాలు గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 2 స్థానాలు గెలుస్తుంది. ఫైట్లో 2 స్థానాలు ఉన్నాయి. మొత్తం 19 స్థానాలు. మొత్తం 19 స్థానాలు. సార్ ఈస్ట్ గోదావరిలో మొత్తం 19 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు, జనసేన పార్టీ 5 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 1 స్థానం. మొత్తంగా 15 స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 2 స్థానాలు, ఫైట్ 2 స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో. మనం గతంలో చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి 15 స్థానాలు 2019లో, తెలుగుదేశం పార్టీకి 3 స్థానాలు, జనసేన పార్టీకి 1 స్థానం. అంటే దాదాపుగా ఇది బాగా రివర్స్ అయిపోతున్న పరిస్థితి. ఈసారి వైసీపీకి కనుక ఫైట్లో చెరొకటి షేర్ చేసుకుంటే వైసీపీకి 3 స్థానాలు వచ్చి తెలుగుదేశం కూటమికి 16 స్థానాలు వస్తే రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి. ఇందాక మనం అందుకే చెప్పింది, ఈ దేశ రాజకీయాలను ఉత్తరప్రదేశ్ ఎలా అయితే ప్రభావితం చూపించిద్దో, ఎవరు గెలిస్తే ఎలా అయితే డిసైడ్ అవుతుందో, ఈసారి కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికి ఎక్కువ వస్తే వారు ఎక్కువ ఆ స్థానాలని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి కూడా అటువంటి ఎక్కువ ఎడ్జ్ చేసుకునే అవకాశం ఉంది. మనం గతంలో కూడా చూస్తే 2014లో తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 12 స్థానాలు వచ్చినాయి, వైఎస్ఆర్సీపీ పార్టీకి 5 స్థానాలు వచ్చినాయి, భారతీయ జనతా పార్టీకి 1 స్థానం వచ్చింది 2014లో. అంటే ఎవరు 2014లో గవర్నమెంట్ వచ్చిందంటే మరి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు 12 స్థానాలు, వైసీపీకి 5 స్థానాలు, బీజేపీకి 1 స్థానం. మరి ఈ రకంగా క్లియర్గా అంటే ఆ ఎడ్జి కనపడుతుంది. ఎక్కువ సీట్లు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎక్కువ సీఎం పదవి తూర్పుగోదావరి జిల్లా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. బట్ దీన్ని బట్టి మనం ఒకసారి దీనికి సంబంధించి
అనాలిసిస్ చూసేటప్పుడు ఎవరు మన సతీష్ ఉన్నారా, మురళి ఉన్నారా? మురళి ఉన్నారు సార్. మురళి, సతీష్, మురళి, ఓకే, మురళి, సతీష్ ఎవరున్నారు? ఓకే, రైట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మురళి, దాదాపు ఈ 19 నియోజకవర్గాల్లో చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ కూటమికి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి 15 స్థానాలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 స్థానాలు, ఫైట్లో 2 స్థానాలు ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. గోదావరి జిల్లాలో ఓటింగ్ ఎప్పుడైనా సరే వన్ సైడ్గా, అంటే డిసైడ్ చేసేస్తారు ఎలక్షన్ని. ఏదో కొన్ని స్థానాలు అటు ఇవ్వటం, కొన్ని స్థానాలు ఇటు ఇవ్వటం లేకుండా 14లో డిసైడ్ చేశారు, తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 19లో డిసైడ్ చేశారు, వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మరలా డిసైడ్ చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కూటమికి ఎక్కువగా స్పష్టంగా కనపడుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఓటు కలవటంతో దాదాపు డిసైడ్ ఫైన్ ఫ్యాక్టర్ కనపడుతూ ఉంది. మరి ఆ ఓటు ఆ స్థాయిలో ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? ఆ రకమైనటువంటి ప్రభావం ఉందా? ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మురళి? సార్, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినటువంటి లెక్కలు ఉన్నాయో ఆ లెక్కల పరిస్థితి అయితే క్షేత్రస్థాయిలో కనిపిస్తుందండి. ఇందులో ప్రధానంగా కూడా 2019లో ఉన్నటువంటి పరిస్థితులకి 2024 పరిస్థితులకి పూర్తిగా భిన్నంగా మారిపోయినాయండి. ఈ 5 ఏళ్ల కాలంలో అక్కడ స్థానిక పరిస్థితులు కానీ, లేదా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ, లేదా ప్రజలకు కలిగినటువంటి అనేక అంశాలు జోడించుకోవడంతో ఒక్కసారిగా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఓటర్ల యొక్క తీర్పు మనోగతం మారిపోయే అవకాశాలు అయితే క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి అధ్యయనం చేస్తున్నారు సార్. ముఖ్యంగా కూడా ఒక్కసారి చూస్తే గోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు 3 అంశాలు సార్. రంపచోడవరం ఏరియా అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం ఉందండి. కోనసీమ అంతా కూడా గోదావరి జిల్లా ఉంది. ఆ విధంగా కాకినాడ వెళ్తే సముద్ర తీర ప్రాంతం ఉందండి. ఇక్కడ ప్రజలకు సంబంధించి చూస్తే కనుక గోదావరి తీరంలో ఉన్నటువంటి అనేక అంశాలు, ఇసుక ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రాంతవాసులందరిపై కూడా తీవ్రంగా చూపించిందండి. ఎందుకంటే ఇసుక అనేది ప్రతి మనిషికి అవసరం అండి. ఆ ప్రాంతం వరకు ఇసుక కాదండి, అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎక్కువగా ప్రభావం చూపించింది. గోదావరి తీరంలో ఉన్న దాదాపుగా 6-7 నియోజకవర్గాలు ఇసుక కూడా వారి పక్కన కనిపించినప్పటికీ కూడా కొనుక్కోవాలి, కొనుక్కుంటే అందుబాటులో లేనటువంటి ధర అండి. అట్లాంటి పరిస్థితులు ఆ నియోజకవర్గాల్లో ఉన్నాయండి. ఇక రంపచోడవరం వంటి ప్రాంతానికి వస్తే కనుక అనంతబాబు ఎఫెక్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల మీద కూడా పడుతుందండి. ఎందుకంటే అతను చేసినటువంటి ఒక హత్యాకాండ ఏదైతే ఉందో అందులో నిందితుడిగా ప్రస్తుతం ఆయన ఉన్నప్పుడు ఆయన మళ్ళా వచ్చి ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తూ కూడా పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో దళిత వర్గాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందండి. ఆ వ్యతిరేకత అనేక సందర్భాల్లో అనేక నియోజకవర్గాల ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దళితులే తిరగబడి ఆయన వెనక్కి పంపించినటువంటి ఘటనలు అక్కడ కనిపించాయండి. అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎంతో కొంత ఓట్ షేరింగ్ ఉన్నటువంటి, ఎక్కువ భాగం ఓట్ షేరింగ్ ఉన్నటువంటి దళితులలో ఈ అంశం ఎక్కువగా వ్యతిరేకత చూపిస్తుందండి. ఒక దళిత బిడ్డను హత్య చేస్తే కారులో తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిన ఘటన జరిగిన తర్వాత అతనిపై వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా కూడా రాజానగరం జిల్లాలో ఒక వ్యక్తిని శిరోమణనం చేసినప్పుడు అక్కడ కూడా కేసు అయితే నమోదైంది, రాష్ట్రపతి వరకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. అంటే దళితులపై జరిగినటువంటి సంఘటనలు ఏమన్నా ఆ సంఘటనల విషయంలో ప్రభుత్వం వారికి సానుకూలంగా స్పందించకపోవడం, చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అనేది అన్ని నియోజకవర్గాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందండి. తాజాగా కూడా ఏదైతే తోట త్రిమూర్తుల వ్యవహారానికి సంబంధించి ఒక శిరోమణనం కేసు సుదీర్ఘంగా 2 దశాబ్దాల విచారణ జరిగిన తర్వాత కోర్టు అందులో అతని దోషిగా నిర్దోషిగా వేసి శిక్ష వేసింది, దోషిగా నిర్ణయించి శిక్ష వేసి. ఈ ఎఫెక్ట్ కూడా అంటే దళిత ప్రతి నియోజకవర్గం కూడా దళితులపై ఉన్నటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇక దీంతో పాటుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అత్యధిక మంది ఓటర్లు కూడా ఉన్నారు సార్. ఆ ఓటర్ల ప్రభావం కూడా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కూటమి ఎఫెక్ట్ అవ్వచ్చు, వారికి సానుకూలంగా మారిందండి. ఎందుకంటే ముద్రగడ్డ పద్మనాభం ఇష్యూ బేస్ చేసుకుంటే కనుక ముద్రగడ్డ పద్మనాభంతో పాటుగా అక్కడ గతంలో కన్నబాబు కానీ, అదేవిధంగా కూడా దాడిశెట్టి రాజా కానీ వీరంతా కూడా మాట్లాడిన మాటలు సార్. అది మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభావితం చూపించే అంశాలు సార్. ఓకే మురళి. ఇక నెక్స్ట్ సతీష్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సతీష్. అంటే అభివృద్ధి అనేటువంటిది ప్రభావం ఏ స్థాయిలో ఉంది, అభివృద్ధి పైన ఎటువంటి చర్చ జరుగుతుంది, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి టీడీపీ జనసేన కలిపి పోటీ చేయడంతో ఆ కూటమి ప్రభావం, ఆ ఓటింగ్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది, అది వైసీపీకి ఏ రకంగా నష్టం చేస్తుంది, వీళ్ళ కూటమికి ఏ రకంగా లాభం చేస్తుంది ఏంటి? అంటే ఇప్పుడున్నటువంటి దీని ప్రకారంగా చూస్తే
దాదాపుగా కూటమికి 15 స్థానాలు, వైసీపీకి 2 స్థానాలు, ఫైట్లో 2 స్థానాలు, అంటే 19 స్థానాల్లో 2 స్థానాలే వైసీపీకి వస్తున్నాయి. సరే ఫైట్లో కనుక చెరోటి వచ్చినా కానీ 3-16 అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి సార్ ఇక్కడ ప్రధానంగా కూడా గోదావరి జిల్లాల్లో మొదటి నుంచి కూడా అభివృద్ధి అనే దానిపై కూడా పూర్తిగా నడుస్తుంది సార్. ఏదైతే ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ రోడ్లు సంబంధించి కావచ్చు, గుంతలకు పడడం సంబంధించి కావచ్చు, గతంలో పవన్ కళ్యాణ్ కూడా నేరుగా దానిపై మాట్లాడడం, వారు సొంతంగా వేయడం కానీ నుంచి మొదటి నుంచి అభివృద్ధి పదంలోనే అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిన పరిస్థితి ఏదైనా ఉందంటే గోదావరి జిల్లాలోనే ఇక్కడే ఎక్కువగా నెలకొందని చెప్పొచ్చు సార్. ప్రధానంగా దాంతో పాటు కూడా ఇప్పుడు జనసేన సంబంధించి బీజేపీ టీడీపీ కూటమి ఏదైతే ఏర్పడింది, ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఒకసారి ఈ కూటమి గాలి అయితే మాత్రం గోదావరి జిల్లాలో చాలా గట్టిగానే వేస్తుందని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా ఒక క్వశ్చన్ చెప్పాలి సార్, ఎందుకంటే ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక సెంటిమెంట్ అయితే ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గం, ఈ జిల్లాలకు సంబంధించి అటు అనపర్తి నియోజకవర్గం కావచ్చు, మరొక రాజానగరం కావచ్చు, కాకినాడ సిటీ కావచ్చు సార్, ఈ 3 సంబంధించి కూడా ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుస్తారో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఏదైతే పార్టీనే అధికారంలోకి వస్తుంది అనేది కూడా గతం నుంచి కూడా వస్తుంది సార్. అంటే 1999లో సార్ మొట్టమొదటిగా కూడా కేవలం ఓటమికి పాలైన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి ఒక్క సీటు మాత్రమే గెలిచింది సార్. దాని తర్వాత 1 by 1 కూడా దాదాపు అలా పెంచుకుంటూ వస్తారు. ఇప్పుడు దాదాపు 2019 ఎలక్షన్ సమయం వచ్చేటప్పటికి టీడీపీ సంబంధించి 5 సీట్లలో గెలవడం జరిగింది సార్. జనసేన సంబంధించి 1 సీటు గెలవడం సార్. అంటే ఇప్పుడు తర్వాత వచ్చేటప్పుడు 2024 ఎలక్షన్ వచ్చేటప్పుడు పూర్తి రివర్స్ అవుతుంది సార్. మొత్తం పూర్తిగా కూడా ఇందాక మీరు చెప్పినట్లే కూడా కేవలం ఒక 2 సీట్లకు సంబంధించి చూస్తే కనుక వైసీపీకి వెళ్ళడంతో పాటు కూడా 2 టఫ్ ఫైట్ ఉండడం, అలాగే జనసేన సంబంధించి 4 సీట్లు కూడా నగ్గబోతున్నాయి సార్. ఎందుకంటే కేవలం ఈ గోదావరి జిల్లాలో సంబంధించి సార్ పిఠాపురం సంబంధించి, కాకినాడ సంబంధించి, కాకినాడ పార్లమెంట్ సంబంధించి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా గట్టిగా పడ్డారు సార్. ఎందుకంటే కాకినాడ సంబంధించి ఆయన పోటీ చేయడంతో పాటు నిత్యం అక్కడ రావడంతో పాటు ఇక్కడ ప్రచారాలు జోరు పెరగడంతో పాటు అక్కడ ఉన్న అభ్యర్థులందరితో కూడా పూర్తిగా మమేకం అవ్వడం, వాళ్ళకి సంబంధించి హామీలు కూడా ఇవ్వడం, చంద్రబాబుకు సంబంధించి కూటమికి సంబంధించి మేనిఫెస్టో ఏదవుతుంది, మేనిఫెస్టో ప్రజల్లోకి చాలా గట్టిగా వెళ్ళడం, దానికి సంబంధించి కూడా మంచి చర్చ అయితే జరుగుతుంది సార్. ఇక్కడే ఇదే జిల్లా నుంచి కూడా సార్ బెట్టింగ్స్ అనేవి కూడా ఎక్కువగా ఇక్కడి నుంచే జరుగుతుంటాయి సార్. అంటే ఏ జిల్లా ఎవరు నగ్గుతారు అనే దానిపైన కూడా పూర్తిగా వీళ్ళందరూ ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ గెలుపు ఓటములు అనేది ముందుగానే డిసైడ్ చేస్తారు సార్. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారో ఒక వేవ్ ఎటువైపు వెళ్ళబోతుంది అన్నది కూడా ఇక్కడ ప్రజలే పూర్తిగా ముందుగా డిసైడ్ చేస్తారు. అందుకే గోదావరి జిల్లాలకు సంబంధించి రాజకీయాలు ఇక్కడి నుంచి మొదలవుతాయని చెప్పేసి కూడా ఇక్కడి నుంచి హాట్ టాపిక్ నడుస్తుంది. సర్వేలు కూడా ఏదైతే కొన్ని సర్వేస్ ఉన్నాయో మాక్సిమం సర్వేస్ అన్ని కూడా ఈ గోదావరి జిల్లా నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకే ఈసారి గోదావరి జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 2019 ఎలక్షన్ కి సంబంధించి చూసుకున్నా సరే, 2024 ఎలక్షన్ సమయం చూసుకున్నా సరే పూర్తి రివర్స్ అవుతున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సార్. ఓకే, రైట్ సతీష్. అంటే ఓవరాల్గా చూసినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, అసలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేయటం, భారతీయ జనతా పార్టీ యాడ్ అవటం, ఏదేమైనప్పటికీ కూటమి బలము, ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటం అనేటువంటి దానిపైన స్పష్టంగా ఓటు ట్రాన్స్ఫర్ అవుతున్నట్లుగా కనపడుతుంది. దీన్ని బేస్ చేసుకొని అక్కడ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతుంది. గతంలో 15 స్థానాలు వచ్చినాయి, ఈసారి ఆ 15 స్థానాలు ఇప్పటికి ఇటు వచ్చేసి మహాకూటమికి వచ్చే అవకాశం వచ్చేసి, అంటే దాన్ని బట్టి సో ప్రభుత్వం కూడా ఆటోమేటిక్గా అంటే ఇక్కడ మనం గమనించాల్సింది 151 వచ్చినాయి ఎవరికి, వైసీపీకి. మరి ఈ రకంగా 15 కనుక దాటితే మరి తెలుగుదేశం పార్టీ కూటమికి కూడా జనసేనకు కూడా కలిపి మరి దాదాపు అక్కడ దాకా వస్తారేమో. బట్ రాయలసీమలో ఆ పరిస్థితి ఉండదు, రాయలసీమలో వేరుగా ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఆ రకమైనటువంటి ఇండికేషన్ కనపడుతుంది. ఒక స్మాల్ వెస్ట్ గోదావరి రిజల్ట్స్ చూసే ముందు 15 స్థానాల్లో మరి ఎలా ఉండబోతుంది, మరి ఇప్పటివరకు మనం తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నాం. 19 స్థానాల్లో మరి సరే మహాకూటమి వేవ్ కనిపిస్తోంది. మరి వెస్ట్ గోదావరి జిల్లా 15 స్థానాల్లో మరి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందు